బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణి సమస్యలపై నేడు రెండోసారి కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న కమిటీ సమావేశం తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఇక ధరణి సమస్యలపై గత వారం క్రితం తొలిసారి సమావేశమైంది. సమావేశానికి కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ సీసీఎల్ఏ రేమాండ్ పీటర్, భూమి నిపుణులు, న్యాయవాది భూమి సునీల్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ వి మధుసూదన్, మెంబర్ కన్వీనర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సీసీఎల్ఏ నవీన్ మిట్టల్తో పాటు సీఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్, డిప్యూటీ కలెక్టర్ వి లచ్చిరెడ్డి గతంలో సమావేశమయ్యారు. అయితే అప్పుడు ధరణిలో జరిగిన లావాదేవీలు, వాటిలో జరిగిన అక్రమాలు, ప్రభుత్వ అసైన్ భూములు ప్రైవేట్గా మారిన తీరు, ధరణి పోర్టల్ ద్వారా ప్రజలు ఇబ్బంది పడిన వైనంపై ఈ కమిటీ ప్రాథమికంగా చర్చించి అవకతవకలు జరిగాయని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో మరోసారి కమిటీ భేటీలో పలు కీలక విషయాలను చర్చించి ధరణిపై నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, వెన్నెల ఈ రోజు ఉదయం 11 గంటలకు ధరణిపై మరొకసారి ధరణి కమిటీ అయితే సమావేశం కానుంది. ఇప్పటికే ధరణి సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరిగింది. నవీన్ మిట్టల్ నేతృత్వంలోని ఈ కమిటీ అయితే మరొకసారి కూడా భేటీ కానుంది. ముఖ్యంగా ఇప్పటికే 119 తప్పులు జరిగాయని చెప్పేసి దీంట్లో వాటిని గుర్తించామని చెప్పి ఆ ధరణి కమిటీ స్పష్టం చేయడం జరిగింది. ఈ తప్పులను పునరావృతం కాకుండా ఇప్పటికి మరోసారి ఏం చేయాలి ధరణి అనే దానిపైన ఒక కమిటీ అయితే రెండోసారి సమావేశం కానున్నది. దీనికి ఒక రూట్ మ్యాప్ ను కూడా ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది. భూ సమస్యలను పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఓ శాస్త్రీయ దృక్పథంతో దీనిపైన ధరణిని అధ్యయనం చేస్తా ఉంది. ఆ పటిష్టమైన ధరణి సాఫ్ట్వేర్ అవసరం అని చెప్పి ఇప్పటికే గుర్తించడం నేపథ్యంలో ROR యాక్ట్ ఉన్నప్పటికీ ఈ స్పష్టమైన గైడ్ లైన్స్ లేకపోతే భూ సమస్యలు వస్తున్నాయని చెప్పేసి ఒక గుర్తించడం జరిగింది. దీంతో ఇటు గతంలో ఏదైతే మండల వ్యవస్థలో తహసీల్దార్, జిల్లా వ్యవస్థలో కలెక్టర్, రెవెన్యూ అంటే డివిజన్ వ్యవస్థలో RDO లాంటి వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఇటు CCLL ఎట్లయిందో అక్కడే తక్షణమే వెంటనే సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఈ యొక్క ధరణిని రూపకల్పన చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ యొక్క సమస్యల వల్ల కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృధా అవుతున్నాయి, అనేక లిటిగేషన్లతో ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి ఈ యొక్క ధరణి కమిటీ గుర్తించడం జరిగింది. అనేక మంది కూడా సుమారుగా 18 లక్షల మందికి పైగా కూడా తమ యొక్క ఇంకా ధరణిలో వివిధ లోపాల వల్ల తమ పేర్లు నమోదు కాలేదని చెప్పి అనేక కంప్లైంట్లు చేయడం జరిగింది. చాలా మంది కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేయడము, కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులను మనం చూసాం. కాబట్టి వెంటనే దీనిపైన స్పష్టమైనటువంటి ఒక విధానాన్ని రూపొందించాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి దీనిపైన ఈ యొక్క ధరణి కమిటీని వేసి ధరణి కమిటీ ద్వారా ఈ యొక్క మొత్తం ధరణిలో ఉన్నటువంటి లోపాలు ఏంటి అని దాన్ని గుర్తించేటువంటి పనిలో ఉన్నది. అందులో భాగంగానే ఈ యొక్క ధరణి కమిటీ కూడా తప్పులను లోపాలను గుర్తించడమే కాకుండా ఈ యొక్క CCLలో ఒక ప్రధానంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేసి అక్కడ నుండి దీనికి సంబంధించి మొత్తం కూడా ధరణి సంబంధించినటువంటి సూచనలు సహాయించుకునేందుకైతే ఈ కమిటీ ప్రారంభించింది. ఈ రోజు సచివాలయంలో కూడా మరొకసారి కూడా ఈ ధరణికి సంబంధించిన కమిటీ అయితే సమావేశం కానుంది. ముఖ్యంగా రెవెన్యూలో అధికార వికేంద్రీకరణ లేకపోవడం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని చెప్పేసి వాళ్ళు గుర్తించడం జరిగింది. దీంతో వాళ్ళ రైతులు కూడా లేకపోతే ఎవరైతే వీళ్ళందరూ ఇబ్బందులు పడేటువంటి వాళ్ళందరూ కూడా ఈ కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదని చెప్పేసి కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. దీంతో మండల స్థాయి, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి మార్గదర్శకాలను విడుదల చేయాలని చెప్పేసి ధరణి కూడా కమిటీ కూడా ప్రభుత్వానికి సూచించేటువంటి అవకాశం ఉంది. మొదటి 11 గంటలకు మరొకసారి కమిటీ అయితే భేటీ కానుంది. థ్యాంక్ యూ.